స్థానాన్ని గెలిచి మా ముఖ్యమంత్రికి కానుక ఇవ్వాలనుకున్నాం. ఇప్పుడు ఎన్నిక కూడా అయిపోయింది. లాంఛనంగా 14వ తారీఖున గెలవబోతున్నాం. మీ దృష్టికి కొన్ని విషయాలు తీసుకోబోదలుచుకున్నాం. ఒకసారి మీరు కూడా ఆలోచించండి. గతంలో మీ ప్రభుత్వంలో రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో ఎక్కడైనా ఒక నామినేషన్ ఇచ్చిన పాపాన మీరు పోయారా అని అడుగుతున్నాం. ఆ రోజు మీరు సాల్వెంట్ సర్టిఫికెట్ల కాడి నుంచి కంప్యూటర్లు చిప్పులు కాడి నుంచి చించేయలేదా? నామినేషన్ ఫారాలు తీసుకొని వచ్చే వాళ్ళను కొట్టి లోపల దొయలేదా? ఇవన్నీ చేసింది మీరు. నిజంగా మేము పెత్తనం చెలాయించింటే మీరు నామినేషన్ వేయగలిగే వారాన్ని అడుగుతున్నా, సూటిగా అడుగుతున్నా. మేము ఈరోజు పాలకపక్షంలో ఉండి కూడా మేము ప్రజాస్వామ్యబద్ధంగానే ముందుకు వెళ్తా వచ్చామే తప్పక ఎక్కడ వైలెన్స్ అయితేనే డెమోక్రసీని కిల్ చేసే విధంగా ఎక్కడ మేము ప్రవర్తించలేదని మీ పత్రికా ముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక బాధ్యత నా మీద పెట్టడం జరిగింది. ఉమ్మడి జిల్లా ప్రాంత వాసిగా ఉమ్మడి జిల్లాలో ఉన్న 10 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేగా ఈ ప్రాంతంలో గెలిచిన ఇదే కడపలో పుట్టిన బిడ్డ. నేను ఇదే కడపలో జనరల్ హాస్పిటల్లో పుట్టిన బిడ్డ. నాకు 45 సంవత్సరాలు. ఈ జిల్లాలో తిరిగే హక్కు నాకుంది. ఈ జిల్లాలో ఎక్కడైనా ఎన్నికలు జరిగితే, అక్కడ అక్రమాలు జరిగితే నేను అక్కడ పోయి నా మంత్రి పదవనో లేకపోతే నా యొక్క ఏమంటారు గన్మెన్లలో లేకపోతే నా వెనక ఉంటున్న సెక్యూరిటీలో పిలుచుకొని పోయి ఏ బూతులోకి చొరబడలేదు. నేను కేవలం మీ ద్వారా ఎవరైతే అనగదొక్కి పడుతున్నారో అక్కడికి పోయి ప్రశ్నించడం జరిగిందని తెలియజేసుకుంటూ సెలవు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.